సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం. నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. యూదా ప్రజలు వారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించున్నారో బబులోను చెరకు వెళ్తారని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రవచించడము ఈ గ్రంథంలో చూస్తాం. అదే సమయంలో ఆ ప్రజలు కానీ ఆయన వైపు తిరిగితే అని అంటున్నాడు, నేను మీతో నిత్య నిబంధన చేయుచున్నాను. ఏంటి నిత్య నిబంధన అంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మరలా నేను మిమ్మల్ని తోడుకొస్తాను. ఒకవేళ ఈరోజు మీ యొక్క అపరాధాన్ని బట్టి మీరు చెదరగట్టుకున్నారేమో, ఒకవేళ మీరు భూ దిగంతల వరకు చల్లా చెదిరైపోయారేమో, కానీ నా నిత్య నిబంధన ఏంటో తెలుసా, మరలా నేను మీకు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని తీసుకొస్తాను. నిజమే, ప్రాచీన ఇజ్రాయేలు ఈ భూ ప్రపంచంలో చల్లా చెదిరైపోయారు. ఒకనొక సమయంలో చాలా వందల సంవత్సరాలు వారు ఇజ్రాయెల్ దేశంలో లేరు. కనపి సంగమా, దేవుని వాగ్దానం ఉంది కదా, నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకోవడం, మరలా ప్రపంచ నలుమూల నుంచి నేటి ఆధునిక ఇజ్రాయెల్లో వారు చేరడం చూస్తాం. ఎందుకంటే ఆయన వాగ్దానము గొప్పది, నిరంతరమైనది. ఆయన మాట నిన్న నేడు నిరంతరము యుగములు నిలిచి ఉంటుంది. నా ప్రసంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కుమార కుమార్తె, నీ జీవితంలో భయపడక దేవుని వాగ్దానం ఉన్నది. ఆయన మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు. ఆయన రక్తముతో మన కొత్త నిబంధన అనుగ్రహించున్నాడు. ఆయన ఎల్లకాలము మనం దీవించబడ్డానికి, కొనసాగించబడ్డానికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. ఆ నిత్య నిబంధన మనల్ని తొలగిపోదు. కావున నువ్వు దిగులు చెందవసలేదు, ఆధారపడవసలేదు. ప్రభువుకు అప్పగించబడు, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నా ప్రసంగమా. ఒకవేళ నమ్ముతావా, ఈరోజు దేవుని పట్ల గొప్ప కార్యం చేస్తాడని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొన్నాళ్ళు ఇక ప్రభా, ఆనాటి యూదా ప్రజల పక్షాన మీరు నిత్యమైన నిబంధన చేసి అయినా వారు చల్లా చెదురైనా మరలా మీరు తోడుకొచ్చారు. ఈరోజు నీ కుమారులు నీకు మాత జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తుండగా ఆ వాగ్దాన్ని నెరవేర్చండి తండ్రి. కోల్పోయిన దానికంటే ఆయన నూరంతలు దీవెన దయచేయండి. నీ కృపాక్షములతో నింపండి, బలపరచండి, సమృద్ధిపరచండి. వారికి నా కొదువులు ఆటంకాలను తొలగించబడుతుంది దేవాని కొన్నాళ్ళు. నీ హస్తాలో ఎలా సమృద్ధిపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమని ఏసునామమున తండ్రి, ఆమేన్. ధైర్యంగా ఉండండి. ప్రభు తనక నిత్య నిబంధన మీతో కొనసాగిస్తున్నాడు. ఆయన సకాలంలో అద్భుతమైన కార్యం చేయను. దేవుడు దీవించును గాక. ఆమేన్.